కలుగుతుంది కదా. కలగడం ద్వారా మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం టూర్ వెళ్ళి ఏం చెప్పారు చూసారుగా, ఎంత నాశనం అయిపోయిందో. 4 ఏళ్ళు పడుతుంది అన్నారు, 4 ఏళ్ళు పడుతుంది ఇంకా అన్నారు. అమరావతి అంతా తిరిగి ఏం చెప్పారు, దీన్ని ఏం చేయాలనో ఆలోచించాలి, ఇట్లా చేశారని చెప్పి అన్నారు. సో ఇగో ఇటువంటి ప్రభుత్వానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక సౌలభ్యం, శ్వేతపత్రాలు ఇచ్చి ఇగో ఇంత దారుణంగా నాశనం చేశారు కాబట్టి ఇంకో సంవత్సరం ఎక్కువ పట్టవచ్చు, ఇట్లాంటి దొరికే అవకాశం ఏమైనా ఉంటుందా? మీరు చెప్పినట్లు వెంకటకృష్ణ గారు, జగన్ ఆల్రెడీ వచ్చేసి 151లో 5 తీసేశారు, 11 పెట్టారు. ఇంకా అతని మీద కొత్తగా ఏదో అంతకన్నా డ్యామేజ్ చేసేదే ఉండదు. ఇక్కడ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చేదానికి అటు జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మేము అధికారంకి వచ్చి ఏం చేస్తామని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మేము వస్తే అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే సూపర్ 6 రావడం జరిగింది. బాబు షూరిటీ కింద సూపర్ 6 కింద. దాంట్లో వచ్చేసి ఏం ఆషామాషి వ్యవహారం కాదు, అది చాలా ఆర్థికంగా కూడుకున్నటువంటి వ్యవహారాలు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు అంటే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500, ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, నెల ఇంటి వద్దకే 4,000 రూపాయల పెన్షను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షను. ఇవన్నీ ఆషామాష విధానపు నిర్ణయాలు కాదు, ఆర్థికంతో కూడినటువంటి. ఈ యొక్క సూపర్ 6 సక్రమంగా అమలు చేయాలంటే అదనంగా ఆల్రెడీ ఉండే బడ్జెట్ కి తోడు ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి ఇది ఓం ఫట్ అంటే వచ్చేది కాదు. ఎన్నికలకు ముందు ఆయన కూడా వచ్చేసి సరే అధికారానికి వచ్చినాక మళ్ళీ చూద్దామనే ఉద్దేశంతో ఆ రోజు జగన్ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది, సంక్షేమానికి పెద్దపీట వేసింది అనే నేపథ్యంలో విమర్శిస్తూనే ఆ సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూ మరింత సంక్షేమం చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు తప్పదు, ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేస్తానికి అధికారంకి వచ్చి మళ్ళీ చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇళ్ళకే కానీ పండగ కాదు, ఏమైనా సరే రూపాయి రాక రూపాయి పోక చేయాలంటే రూపాయి రాక ఉండాలా. కాబట్టి ఏమి చేయాలా ఇప్పుడు? దీనికి వచ్చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఏడాదికి అడిషనల్ గా సమీకరించాలంటే అప్పులున్న తేవాలా, బాధుడున్న బాధాడాలా. కాబట్టి ఇప్పుడు అప్పులకు పరిమితి ఉంది, బాధుడు ఏ మేరకు ఎంతకు, దాంట్లో మళ్ళీ వ్యతిరేకత రాకుండా చూసుకునే దానికి ఇది బ్యాలెన్సింగ్ వచ్చేసి ఇది ముందస్తు జాగ్రత్త తప్పనిచ్చేసి ఇదేదో జగన్గా ఆల్రెడీ నగ్నంగా ఉన్నప్పుడు ఇంకా మళ్ళా నగ్నంగా పెట్టేది ఉంది. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దీని ఈ యొక్క సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేసేది అంత ఈజీ కాదనేది ఆయనకు అర్థమైపోయింది. అయినప్పటికీ చేయాలంటే ఎట్లా చేయాలా, ఏ మేరకు చేయాలా, దాంట్లో వచ్చేసి ఎన్నెన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలా, ఎన్నెన్ని నిబంధనలు పెట్టాలా, దీనికోసం ఒక ముందస్తు జాగ్రత్తతో చేసుకున్నటువంటి పని తప్పని చేసి ఇదేదో ఇప్పుడు పోలవరం పోయిచ్చాడు. పోలవరం పోయినాక తెలిసింది, నాకు తెలిసి ఇప్పటి వరకు అంతర్జాతీయ డిజైన్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయం బట్టి ఆధారపడింది. ఆఖరికి అది ఏమైతుందో వచ్చేసి పరిస్థితి, ఆ డయాఫ్రమాల పరిస్థితి కానీ, అర్కం రాక్విల్ డ్యామ్ కానీ, అప్పర్ కాపర్ డ్యామ్ లీకేజ్ కానీ, గైడ్ బండ్ కానీ, ఇది అల్లా రెడ్డి వచ్చి మొదలుపెట్టు నాయుడు వచ్చి మొదలుపెట్టు అని చెప్పేసి మళ్ళా కొత్తగా పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనేమో అని ఎందుకంటే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి పోలవరం అంతా ఈజీ కాదు, అమరావతి ఈజీనే. అమరావతి వచ్చేసి ప్రజా రాజధాని ఆటోమేటిక్ గా 4,5,000 కోట్లు అయితే సరిపోతుంది, మళ్ళీ గ్రాజువల్ గా డెవలప్ అవుతుంటుంది. అదేమి వచ్చేసి ఇమ్మీడియట్ గా అది ఇష్యూ కాదు, అది ఇమ్మీడియట్ గా ఇష్యూ 4,5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో సెక్షన్ 94 ఎలాగో ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పోలవరం మాత్రము అంత ఈజీ కాదు. దీని గురించి ఫైనాన్షియల్ ప్రాబ్లంతో పాటు టెక్నికల్ ప్రాబ్లం ఉంది. తెలంగాణలో కాళేశ్వరం పరిస్థితి ఏమో దీని పరిస్థితి అట్లా ఉంది వచ్చేసి అర్థం కాని పరిస్థితుల్లో. కాబట్టి ఇవి ప్రజలకు వచ్చేసి ముందు చెప్తే కొంచెం మేలు కదా, వాళ్ళంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేసుకోకుండా ఉన్న వస్తువు చెప్దామని చెప్పేసి పోలవరం మీద మిగతా అప్పులు ఎన్ని వచ్చేసి, ఎందుకంటే FRBM యాక్ట్ పరిధి ఉంటుంది, తెచ్చుకునేదానికి లేదు. కాబట్టి ముందుగానే ఒక ప్రజలను వచ్చేసి ఒక మైండ్ సెట్ చేసి కొంత రేపు కొంత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచమని చెప్పారు. సాధ్యం కాదు. ఇప్పుడు వచ్చేసి సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత బాధకు తప్పదు.
తర్వాత ఇప్పుడు గతంలో పెట్రోల్ డీజిల్ మీద జగన్ ప్రభుత్వం వచ్చేసి అడిషనల్ వ్యాట్ వేసింది, మరి మిగతా రాష్ట్రాల కంటే ఇప్పుడు మరి తీసేయాలి కదా, తీలేరు. కాబట్టి ఇవంతా ఏదైనా రూపాయి రాక రూపాయి పోక ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని చెప్పినా దానికి ప్రజలను వచ్చేసి మానసికంగా ప్రిపేర్ చేసే దానికోసం